రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల దివ్యాంగులకు కొంతమంది అప్పుడు అనారోగ్యంతో కొంచెం పర్సెంటేజ్ ఉండే వాళ్ళ అనారోగ్యం ఎక్కువ పెరగడం వలన వాళ్ళ సదర్ క్యాంపులో అప్పుడు తక్కువ పర్సెంటేజ్ 20%, కొంతమంది 5%, 15% ఉండే. వాళ్ళ పర్సెంటేజ్ చాలా పెరగడం వలన మళ్ళీ అప్లై చేయాలంటే ఒకటోసారి చేసిన వారికి రెండోసారి ఇవ్వాలంటే పై అధికారులు అనుమతి తీసుకోవాలి. హైదరాబాద్ దానికి వెళ్ళాలి. హైదరాబాద్ సదర్ క్యాంపు ఆఫీసర్లు వచ్చి ఇవ్వాలని చెప్పి అంటారు. అట్లా చాలామంది దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది. నిన్న జిల్లా దివ్యాంగుల సంస్థ నుంచి తీర్మానం చేసి ముఖ్యమంత్రి గారికి పంపిస్తామని తీర్మానం ద్వారా పత్రికలకు ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ ప్రెస్ నోట్ ఆధారంగా జిల్లా కలెక్టర్ గారు దాన్ని చూసి జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం సార్ గారిని అలాంటి ఏ వ్యక్తులున్నా ప్రత్యేక క్యాంపు నిర్వహించి వాళ్ళకు సదర క్యాంపు ప్రత్యేకంగా నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఇలా పూస లక్ష్మి గారి యొక్క ఆమెకు నరాల వీక్నెస్తో ఆపరేషన్ చేయించుకుంటే ఫెయిల్ అయిపోయింది. పూర్తి అనారోగ్యానికి గురైంది కాబట్టి ఆమె నడవలేని పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు తీసుకున్నప్పుడు ఒక 5% ఉండే పూస లక్ష్మికి. ఇప్పుడు పర్సెంటేజ్ పెరిగింది కాబట్టి అది 6 నెలల ఇచ్చింది. 6 నెలల నుండి ఆఫీస్ ఉండి దగ్గర వాళ్ళు పట్టించుకోలేదు. ఆ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారికి దృష్టికి తేవాలనే ఉద్దేశంతో ఇలా లక్ష్మీరాజం సారు DW లక్ష్మీరాజం సారు ఫోన్ చేయడం జరిగింది. ఆధారంగా ఇలా కాగితాలు అప్పచెప్పి నేను బయటకు వచ్చి లక్ష్మీరాజం సార్ బయటకు వెళ్ళారు కాబట్టి అతనికి ఆఫీసులో ఇలా దామకు సంబంధించిన సర్టిఫికేట్ కాగితాలు, ఆధార్ కార్డు అవన్నీ సమర్పించడం జరిగింది. మరి తని కలెక్టర్ గారు ఇటువంటి ఏ వ్యక్తులున్నా ఎంతమంది ఉన్నా వాళ్ళకు ప్రత్యేకమైన సదర్ క్యాంప్ ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లా కలెక్టర్ గారు వేగంగా స్పందించినందుకు జిల్లా కలెక్టర్ గారికి DW లక్ష్మీరాజం సార్ గారికి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కలెక్టర్ గారు స్పందించిన తీరును మేము స్వాగతిస్తున్నాం. వికలాంగులకు సమస్య పరిష్కారానికి జిల్లా కలెక్టర్ గారు కృషి చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వీలైన వరకు తొందరగా సదర్ క్యాంపు నిర్వహించాలని చెప్పి ఇలాంటి వ్యక్తులను మీరు ఒక స్టేట్మెంట్ ద్వారా ఇచ్చి అందరికీ ఒకటే రోజు క్యాంపు నిర్వహించాలని చెప్పి వీళ్ళు హైదరాబాద్ పోవాలంటే చాలా ఇబ్బందులు ఉండవు. చాలా పేదవారు కాబట్టి వీరికి ఇక్కడనే సిరిసిల్ల లోపలనే అక్కడికి వెళ్ళి ఆధార్లు తెప్పించి ఇక్కడనే ప్రత్యేకమైన కౌంటర్ ద్వారా సదర్ క్యాంప్ ద్వారా నిర్వహించి వీళ్ళకి సదర్ క్యాంప్ సర్టిఫికేట్ ఇప్పించి వీళ్ళకు పింఛన్ వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ని దివ్యాంగుల పక్షాన్ని నేను కోరుతున్నాను.